అధ్యక్షులు పందిరి సైదన్నకి, జిల్లా ఉపాధ్యక్షులు తోడి భీంప్రసాద్ గారికి, కోశాధికారి శ్రీనన్నకి, జనరల్ సెక్రటరీ పాలడు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సంతోషి, నాగలక్ష్మి, ప్రీతి, మల్లేష్, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ కళాభిపాదాభివందనాలు తెలుపుతా ఉన్నాం. ఈ తెలంగాణ కళావేదిక ముఖ్య ఉద్దేశం, తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు తొలిమలి దశ ఉద్యమానికి పాటలే ప్రాణంగా, పాటలనే వృత్తిగా మలుచుకొని పెళ్ళాం పిల్లలను కూడా పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి నిరుద్యోగ కళాకారుల ఉద్యోగాలకై ఈ తెలంగాణ కళావేదిక నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనర్హులకు ఉద్యోగాలు వచ్చినాయి, అర్హులకు ఉద్యోగాలు రాలేదు. దానిపైనే గత 5 రోజుల కిందట గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. జిల్లాధ్యక్షుడు సైదన్న, నేను, మా రాష్ట్ర అధ్యక్షుడు నకరకంటి కిరణ్ కుమార్ గారు, వీళ్ళందరం కలవడం జరిగింది. ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందించి, మీలాంటి నికాసైన నిజమైన ఉద్యమకారులకు మేము హక్కును చేర్చుకొని ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తెలియజేయడం జరిగింది. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ కళావేదిక సూర్యాపేట జిల్లా తరపున ఉద్యమ వందనాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా సూర్యాపేట 4 నియోజకవర్గ సూర్యాపేట జిల్లా వచ్చే నెల ఆగస్టు 6వ తారీఖున గద్దరన్న ప్రథమ నల్గొండ జిల్లా తీసుకుపోయే ప్రయత్నంగా జరిగేటటువంటి కళాకారుల సభను విజయవంతం చేద్దాం. ఆగస్టు 6వ తారీఖున జరిగే సభను విజయవంతం చేద్దాం. ఈ బ్రతుకు ఎన్ని నాళ్ళురా కళాకారుడా, నీ కష్టమెంతరా, కన్నీళ్ళ ఈ బ్రతుకు ఎన్ని నాళ్ళురా కళాకారుడా, డప్పు సంకకయ్యరా, అరే తన దరువై తలరా తమాచరా, కళాకారుడా డప్పు సంకకయ్యరా, తన దరువై తలరా తమాచరా, నాడు కోసి గొంగడేసినోడ కాలి గజ్జ కట్టినోడా, తెలంగాణ రాష్ట్రం కై తెగించి కొట్టాడినోడా, పిల్లలను మరిచి ఉద్యమము చేసినోడా, పిల్లలను మరిచి ఉద్యమము చేసినోడా, తెలంగాణ కళావేదిక జెండను పట్టుకొని, తెలంగాణ కళావేదిక జెండను పట్టుకొని మన హక్కుల సాధనకై సమరం సాగిద్దాం. కళాకారుడా నీ కష్టమెంతరా, కన్నీళ్ళ ఈ బ్రతుకు ఎన్ని నాళ్ళురా. జరిగే కళాకారుల ఆత్మీయ సన్మాన సభను ఆగస్టు 6వ తారీఖు నాడు జరిగే కళాకారుల ఆత్మీయ సన్మాన సభను జై కళాకారుడా.